2014 స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవనీయులు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రులు బాన్స్వాడ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీనన్న గారి నేతృత్వంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బాన్స్వాడ నియోజకవర్గంలో బైరాపూర్ బీర్పూర్ మండలం బైరాపూర్లో 22 BHK గృహాలను ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాలో మరి 20 ఇండ్లు కట్టేటప్పుడు అన్న నాకు 20 ఇండ్లు సరిపోవు, లబ్ధిదారులు ఇంకా ఎక్కువ ఉన్నారన్నప్పుడు మరొక 20 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 40 ఇండ్లతోటి బైరాపురం స్టార్ట్ అయిన తర్వాత ఫేజ్ 2లో 16 ఇండ్లు, మళ్ళీ ఫేజ్ 3లో 30 ఇండ్లు, ఫేజ్ 4లో 34 ఇండ్లు, ఈ రోజు వరకు బీర్పూర్ మండలం బైరాపూర్లో 120 ఇండ్లని నిర్మాణం చేసి పేదలకు అంకితం కూడా చేయబడింది. మరి 120 ఇండ్లు కట్టిన తర్వాత ప్రారంభోత్సవానికి ఇనాగ్రేషన్కి మానశ్రీ ఈనాటి శాసనసభాపతి అన్న శ్రీనివాస్ రెడ్డి గారు బైరాపురం గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా ఈ గ్రామంలో పేదవారు ఉన్నప్పుడు పెద్ద మనసుతోటి నా మీద మా గ్రామస్తుల మీద ఉన్న ప్రేమతో వారు ఇంకొక 37 గృహాలని ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ పెద్దలు గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, సింగిల్ విండో చైర్మన్, గౌరవ జిల్లా పరిషత్ సభ్యురాలు తన్బుద్ధి స్వరూప శ్రీనివాస్ యాదవ్ గారు, మా సోదరులు బీర్పూర్ ఎంపీటీసీ సందీప్ పటేల్ గారు, గంగాధర్ గారు, పార్టీ అధ్యక్షులు సాయిల్ గారు, అదేవిధంగా మా గ్రామంలో ఒక కమిటీ వేసుకున్నాం 21 మందితో. ఆ కమిటీ వారందరూ కూడా నేను తెలంగాణ రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుని ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు బైరాపూర్ గ్రామస్తులందరూ కూడా నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, ఈ 37 ఇండ్లే కాదు, ఈ 37 ఇండ్లు కట్టి సతీష్ ఇక్కడ చేతులు దులుపుకునే కార్యక్రమం లేదు. ఇంకా కొంతమంది పేదవారు ఉన్నారు. రాబోయే రోజుల్లో 3 లక్షల స్కీమ్లో వాళ్ళకి పేదవారికి ఎక్కడైతే వాళ్ళ సొంత స్థలాలు ఉన్నాయో అక్కడ ఇండ్లు కట్టించే ఏర్పాటు కూడా చేసి ఈ గ్రామాన్ని బాన్స్వాడ నియోజకవర్గంలో పేదలకు ఒక గుడిసె, అదేవిధంగా ఒక పెంకుటిల్లు, ఒక రేకుల షెడ్డు లేని గ్రామంగా ఎట్టి పరిస్థితుల్లో తీర్చిదిద్దుతానని మీకు నేను తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గ్రామస్తుల తరఫున కూడా హామీ ఇస్తా ఉన్నాను. సరిపోతుంది.